సరే ఇదిగో మీరు కట్టిన 10 పౌన్ల బంగారు కొలుపు నా మెళ్ళ ఉందిగా, చూపిస్తాను, నోరు మూసుకుంటాను. మీరు కట్టి మర్చిపోయారు, నేను మర్చిపోలేదు, అంతే. సరే ఉంటానంటున్నారు, మహారాజుగా ఉండండి. అమ్మా ఏమా మా నాన్న ఎవరు? ఏమిటి ఏమిటో సినిమా టైటిల్స్ లాగా మా నాన్న ఎవరు, మా కూతురు ఎవరు, నీ కోడలు ఎవరు? ఏమిటి ఆ ప్రశ్న? పిచ్చి ప్రశ్న. వేళకోళం కాదమ్మా, మా నాన్న ఎవరు? మీ నాన్నే. ఎవరో మీ నాన్న ఎదుగుతారు? మీ నాన్నే. ఏమిటమ్మా ఏమైంది? అదేనమ్మా, ఆయన ఎవరు, ఎక్కడున్నారు, పేరేమిటి చెప్పమ్మా. ఆయన పేరే. కొత్త పేరు ఎలా వస్తుంది మీ నాన్నకి? మీ నాన్న పేరే. అయినా ఇప్పుడు ఎన్నడూ అడగలేదు, కొత్తగా అడుగుతున్నావమ్మా. ఇంతవరకు నన్ను కూడా ఎవరు అడగలేదు, ఇప్పుడు అడిగారమ్మా. ఎవరు అడిగింది? రాజా వాళ్ళమ్మ. ఓహో, రాజా వాళ్ళమ్మ. అయినా రాజా వాళ్ళమ్మకి మీ నాన్నతో ఏం పని? తండ్రి లేని బిడ్డను వాళ్ళింటి కోడలుగా చేసుకోరటనా? వాళ్ళింటి కోడలు కావాల్సింది నువ్వా మీ నాన్న? తల్లేని ప్రశ్న కాకపోతే చెవిటా ప్రశ్న, పిచ్చి ప్రశ్న. అయినా తండ్రి లేకుండా బిడ్డ ఎక్కడైనా ఉంటుందా? పిచ్చివాళ్ళు. అసలు నేను అలా అడగొచ్చా? సరే, వాళ్ళ సంగతి నేను చూస్తాను, నువ్వు పైకి వెళ్ళు. లేదమ్మా, నాకు ఇప్పుడే చెప్పాలి. ఏమిటో చెప్పేది? తెలుసుకోవాలి కదా ఏం మాట్లాడుతున్నాను. అసలు మనుషులు వచ్చి ఉన్నారు, నేను మాట్లాడుతున్నాను, బిజీగా ఉన్నాను. ఎప్పుడేం మాట్లాడాలో తెలుసుకోవాలి, ఏం అడగాలో తెలుసుకోవాలి. చదివి ఏం ప్రయోజనం? ఉంటాను, పద పైకి చెప్తాను. పద. కళ్యాణి, ఎవరా పిల్ల? మన పిల్ల నా కూతురు. నీ కూతురా? ఏమిటి మళ్ళీ? పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోతుందట. మీ బుద్ధి ఎక్కడికి పోతుంది? ఇప్పుడేగా చెప్పారు కళ్యాణి నేను మారిపోయినాను, మంచివాడినేనానని. ఎక్కడికి పోయిందా మంచితనం? ఏమీ లేకపోతే ఆ పిల్ల నిన్ను అమ్మ అని పిలుస్తుందా? నాన్నెవరో నిలదీసి అడుగుతుందా? ఏమిటది? అందువల్ల అమ్మాయికి ఒక గొప్ప కుటుంబంలో కాలు పెట్టే భాగ్యం కలుగుతుంది. ఆ పిల్ల కోసం నేను ఎన్నో కష్టాలు పడ్డాను. వాటన్నిటికంటే కూడా ఎక్కువైంది ఆ అమ్మాయికి తండ్రి మీరే అని చెప్పడం. దాంతో అమ్మాయికి నా ఒక్క కళంకం కూడా తొలిపోతుంది. నీ నటనలో నా దగ్గర కాదు, ఎవరికో కన్న పిల్లకు నేను తండ్రి అని చెప్పాలా? మాటలు మర్యాదగా రానివ్వండి. ఎవరికో కన్నదా? ఏ ఆడది చెడిందంటే కారణం ఎవరు? మగవాడు కదూ. ఆడది చెడితే కళంకిని పతిత అవుతుందా? కారు డ్రైవ్ చేస్తున్నది మీరే ఆపాలి, నేను కాదు. నీ అంతస్తు నిలబెట్టుకోవడానికి నాతో దాని తండ్రిని చెప్పించి నన్ను ఆ పాపంలోకి తొయ్యాలని చూస్తున్నావు కదూ? నిజం చెప్పు, ఆ పిల్ల నువ్వు కన్నదే కదూ? అవును, ఆ పిల్ల నేను కన్నదే, నాకు పుట్టిందే. ఏమంటారు? నువ్వు చేసిన తప్పుకు నిన్ను చిత్రవద చేసిన తప్పు లేదు. అలాగే, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఆ పిల్ల మెళ్ళో 3 ముళ్ళు పడ్డ తర్వాత మీరు ఒక కత్తి తీసుకొచ్చి నన్ను చిత్రవద చేయండి. ఫోటోతో సహా మీ పేరు పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో వేస్తారు. ఏమండి, మీకేమన్నా పిచ్చా? ఎందుకు ఇంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు? అయ్యో ఆపండి. ఏమండి, మీకు నిజంగానే పిచ్చి పట్టింది? ఏమండి ఆపండి, నేను దండం పెడతాను. ఈ ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు? ఆపండి. వదిలేండి. అయ్యో వదిలేండి. అయ్యో ఆపండి, ఆపండి. అయ్యో దండం పెడతాను. ఆపండి, ఆపండి. అయ్యో ఆపండి. మీ నాన్న ఎవరు అడిగిన ప్రశ్నకి మీ అమ్మ ఏం చెప్పింది? ఏం చెప్తుంది మేడం? మాట దాటేసి ఎవరో ఒక ఆయన వస్తే ఆయనతో వెళ్ళిపోయింది. వెళుతుండగా కారు యాక్సిడెంట్ అయింది మేడం. అమ్మకేం ప్రమాదం లేదు, ఆయనకే బాగా గాయాలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు. ఈ పరిస్థితిలో అమ్మని ఏం అడగడానికి నాకు ధైర్యం లేదు. ఈ విషయంగా మా ఇద్దరి మధ్యన మనస్పర్ధలు ఏర్పడి మాటలు లేని నాటకం జరుగుతోంది. మేడం, నాకేమనిపిస్తోందో తెలుసా? ఏమనిపిస్తుందమ్మా? రాజా వాళ్ళ అమ్మ చెప్పినట్లు పసుపు కుంకంతో ఉంటూ కట్టుకున్న భర్త ఎవరో చెప్పకుండా లోకాన్ని నన్ను మోసం చేసే బదులు వితంతువై మీ నాన్న లేడు, చచ్చిపోయాడని చెప్పి ఉంటే నా మనసుకు శాంతిగా ఉండేది మేడం. తప్పమ్మా, తప్పు. మీ అమ్మని అలా అనుకో అంటే నేను వినలేను. ఏ మేడం, నా కన్న తండ్రి ఎవరు చెప్పలేని స్థితిలో 10 మందిలో తల వంచుకునేటట్లు చేసింది మా అమ్మ. నన్ను నానా మాటలు అని నవ్వుతుంటే సమాధానం చెప్పలేని గతికి తెచ్చింది మా అమ్మ. ఒకనాడు సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఇవాళ నేను చెప్తున్నాను మేడం, ఇన్నాళ్ళు నేను తనదాల్చే గులాబీని అనుకున్నాను, ఇప్పుడు బురదలో తామర పువ్వునని తెలుసుకున్నాను. లేదమ్మా, లేదు. నువ్వింత బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు ఎవరికైనా శిరోధార్యమైన గులాబీవి. ఈ సత్యం త్వరలో లోకానికి తెలుస్తుంది.
అంతవరకు నా రాజా నాకు దక్కుతాడనే నమ్మకం ఏముంది మేడం? భయపడకమ్మా, నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఎవరు ఎన్నన్నా ఏమన్నా నీలో నీ వంశంలో ఎలాంటి అపవిత్రత లేదని. థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్. నాకెందుకమ్మా థ్యాంక్స్. చూడమ్మా, అర్థం లేని ఆవేశాలకు పోయి ఈ విషయాలు ఏవి అమ్మతో చెప్పదు. ఇప్పటికే ఆలస్యం, నా మాట విని ఇంటికి వెళ్ళి. సరే మేడం, వస్తాను. భాస్కర్, నువ్వు సుజాత మాట్లాడుకున్నదంతా వింటూనే ఉన్నాను. నిజం చెప్పు, ఎవరా అమ్మాయి? ఇదే ప్రశ్న ఒకప్పుడు నేను అడిగితే ఆ అమ్మాయి చాలా చురుకైన పిల్ల, అందుకే నాకంత అభిమానం అని అన్నావు. కానీ ఈనాడు మీ మాటల ధోరణి చూస్తుంటే ఒక ప్రొఫెసర్కు ఒక స్టూడెంట్కు ఉన్న అవినాభావ సంబంధం కన్నా అధికమేమో అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ బంధం ఏదో అతీతమైందని నాకు అనుమానంగా ఉంది. నిజం చెప్పు వాసంతి, ఇంకా నా మీద నీకు నమ్మకం కుదరలేదంటే నేను భరించలేను. దాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు. చెప్పు చెప్పు వాసంతి, చెప్పు. భాస్కర్, నన్ను క్షమించు భాస్కర్, నన్ను క్షమించు. సుజాత ఎవరో కాదు, నా బిడ్డ, నేను కన్న బిడ్డ భాస్కర్. వాసంతి, అవును భాస్కర్, నాకు బ్రతుకు చూపించి ఆశ్రయం ఇచ్చిన నువ్వే నా బిడ్డ కాపురాన్ని కూడా నిలబెట్టాను. సుజాత, రాజా ఎంతో ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్లి నేను జరిపిస్తాను వాసంతి, నేనే జరిపిస్తాను. అడిగానని ఏమి అనుకోవద్దు. సుజాత తండ్రి ఎవరో తెలుసుకోవచ్చా? నమస్కారం అండి. మీరా? నమస్కారం, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మ్యారేజ్ విషయం మాట్లాడదామని. ఐ సీ. నా స్వంత ఖర్చుల మీద నేనే బాపూజీ కళ్యాణ మండపంలో ఈ ఆదివారం జరిపిస్తున్నాను. మిమ్మల్ని గురించి విన్నాను. సంఘానికి మీరు చేస్తున్న సేవ అపారం. ఆంధ్రజాతి గర్వించదగింది. వారికి ఇవ్వు. ఓ మీరా, నమస్కారం అండి. భాస్కర్, తీసుకోండి. థ్యాంక్స్. మల్లిక, ఇది నీకు తెలిసేమిటి? తెలిసేమిటండి, ఆయన నా కాలేజ్ మేట్. ఓ ఐ సీ. బాస్, ఇప్పుడు ఎలా ఉన్నారు? మీరు అనుకున్నట్టుగా లేను. నేను ఆనాటి భాస్కర్ని కాను. ఏ సంసార బాధలు లేని బ్రహ్మచారిని. ఏమన్నారు? అయితే మీరు వాసంతిని పెళ్లి చేసుకోలేదా? మల్లిక, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఎన్నడో చనిపోయిన వాసంతిని వీరు పెళ్లి చేసుకోవటం ఏమిటి? ఏమిటండి ఆ మాటలు? అసలు వాసంతి చనిపోయిందని మీద ఎవరు చెప్పారు? మన పెళ్లి కూడా వచ్చిందండి. వాసంత? అవునండి, తన చేతులారా నన్ను అలంకరించి నువ్వు ఎంతో అదృష్టవంతురాలవని ఆశీర్వదించింది కూడా. తెల్లవారే మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను, కానీ ప్రయోజనం లేకపోయిందండి. మై గాడ్, వాసంతి చనిపోయిందని నేను విన్న మాట అబద్ధం. అయితే వాసంతి మీకు తెలుసా? బాగా తెలుసు. నేను మొదటిసారిగా పెళ్లి చూపులు చూసింది ఆమెనే. భార్యగా వచ్చి నీ స్థానంలో ఉండవలసింది. ఆమె చనిపోయిందని వాళ్ళ మామయ్య చెప్పిన తరువాతనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అందుకేనేమో నాతో చెప్పకుండా వెళ్ళిపోయింది. వడ్లు గోపి రఘునాథ శరణాలయానికి చెందినవాడు. వధువు రుక్మిణి శాంతా శరణాలయానికి చెందినది. ఈ మతాంతర వివాహం భాస్కర్ చేతుల మీదుగా జరుగుతోంది. ఇది 24వ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ. 25వ జంట రాజా అండ్ సుజాత. రాజా, ఏమిటండి అన్యాయం? ఎవరిచ్చారు మీకు అధికారం? క్షమించండి, అనురాగంతో నిండిన వాళ్ళ అంతరంగాన్ని పెళ్లి చేసుకునే అధికారాన్ని ఇచ్చే ఈ మాట జడ్జి గారు కూడా కాదనలేదు. నాన్సెన్స్. ఇది కోర్టు కాదు, మా సొంత విషయం. వాడేదో పిల్లవాడు పై మెరుగులు చూసి ప్రేమించాలని పెళ్లి చేసేదేనా? పైగా అనాథల పెళ్లిళ్ళని చెప్పి మా రాజా అందులో ఒకరిని చేసి మమ్మల్ని అవమానపరుస్తారు. ఆవేశపడకండి. చాలే ఊరుకోండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకు జరగదు? ఎందుకు జరగదా? కన్న తండ్రి ఎవరో తెలియని ఆ పిల్ల మా ఇంటి కోడలయ్యే అర్హత లేదు. కాకపోయినా మీరెవరు? మీ చేత మాటలు పడ్డ సుజాత తల్లి కళ్యాణి. ఓహో, మీరా? ఆ పిల్ల తండ్రి ఎవరో మీకైనా తెలుసా? అయితే ఏడమ్మా, నీ మొగుడు ఎక్కడున్నాడు? అసలు మీరు విడాకులు పుచ్చుకునేది ఎప్పుడు? ఆ మధ్య నీకు పళ్ళోడి పళ్ళు కట్టించుకున్నప్పుడు. ఇంతకీ నువ్వు పెళ్లి కొడుకు అయిన మనిషివా? అవును, అయిన మనిషినే. అవునులే, సొంత వాళ్ళు ఊరుకున్నా అయిన వాళ్ళకి ఆవేదన ఎక్కువ. రామాయణంలో కైకేయికి మందర అయిందాన్నంటూనేగా అంత పని చేసింది.
ఇంతకీ నువ్వు అడిగేది ఏమిటమ్మా? మీరు విడాకులు పుచ్చుకొని ఎంతకాలం అయింది అంట? 20 ఏళ్ళు అయింది అంట. అయితే ఈ పిల్ల తర్వాత పుట్టిందా? తర్వాతే పుట్టింది. ఆ తర్వాత నీకేం పుట్టింది? సరే సరేలే, అసలు ఆ పిల్ల మాకు అక్కర్లేదు. రే రాజా దిగరా. సుజాతకు తండ్రి లేదనగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఊరికే గుచ్చి అడిగి వాళ్ళ మనసులు ఎందుకు బాధిస్తారు? తండ్రి లేదంటే చచ్చిపోయాడని అర్థం. లేదు, చావలేదు. నేనే సుజాత తండ్రిని. సుజాత నా కూతురు. కాదు కాదు, సుజాతకు ఆయన తండ్రి కాదు, ఈమె తల్లి కాదు. సుజాత తల్లిని నేను నేను వసంతి. ఏం పని చేశావమ్మా? అసలు ఎందుకు వచ్చావు? క్షమించక్క, నీకిచ్చిన మాట తప్పాను. నా కూతురు తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దీన స్థితిలో ఉంటే నేనే తన తండ్రి అని మావయ్య చెప్తూ ఉంటే వింటూ సహించలేకపోయానక్క. నిజమేనమ్మా, అందుకే నీ మీద నింద రాకూడదని నువ్వు నలుగురిలో తలెత్తుకు తిరగాలని సుజాత ఇంతకాలం నా బిడ్డగా పెంచానమ్మా. తీరా దాని బ్రతుకు ఒక దారిన పడే సమయంలో బయటపడ్డావే అమ్మా. నన్ను క్షమించక్క, నన్ను క్షమించు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. కానీ నువ్వు అవునండి, నేను ఏ వాసంతి చనిపోయిందని మీరు అనుకుంటున్నారో ఆ వాసంతి నేను. సుజాత నీ కూతురు. సుజాత నా కూతురా? రే చంద్రం, చచ్చిపోయింది బ్రతికొచ్చున్నారు గాని నీకేమైనా మతిపోయిందా? అక్క, జరిగిందేమిటో నీకు తెలియదక్క. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా దైవ సంకల్పం వల్ల మా ప్రేమ ఫలించి ఒక్కటైనా. ఆనాడే మేమిద్దరం దంపతులమయ్యాం. పునీతమైన మా బంధాన్ని ఎవరూ కాదనలేరక్క. వాసంతి, నువ్వు బ్రతికుండి సమయానికి ఎందుకు వచ్చి నాకు కనిపించలేదు? పెళ్ళెందుకు ఆపలేదు? ఎలా ఆపగలుగుతుంది చంద్రం? వాసంతి కర్పూరం లాంటిది. వెలుగు ఇవ్వడమే తనకు తెలుసు. ప్రాణ స్నేహితురాలైన మల్లిక కోసం తన ప్రేమను త్యాగం చేసింది. కడుపులో పెరుగుతున్న బిడ్డ పుట్టిన తర్వాత సంఘంలో నీచంగా చూడబడుతుందనే భయంతో వాసంతి ఆత్మహత్యకు సిద్ధపడింది. నేనెంతో ధైర్యం చెప్పి ఈ రహస్యాన్ని నా మనసులోనే దాచుకుని తన బిడ్డను నా బిడ్డగా పెంచాను. అన్నగా భాస్కర్ ఆదరించాడు. వాసంతి, నువ్వు ఇన్ని కష్టాలు పడడానికి కారణం నేను. తప్పంతా నాది. అంత మాట అనకండి, దయచేసి అంత మాట అనకండి. అమ్మా సుజాత, రక్తం పంచానే కాని అందరి తండ్రుల్లాగా ఆధారంతో నిన్ను పెంచే అదృష్టం నాకు లేకుండా పోయిందమ్మా. పైగా కళ్ళెదుటికి వచ్చిన నిన్ను కన్న కూతురని తెలుసుకోలేక కంట తడి పెట్టించాను. రత్నం లాంటి నిన్ను రాయిగా భావించాను. ఇలాంటి తండ్రిని ఏ బిడ్డ క్షమించదమ్మా, ఏ బిడ్డ క్షమించదు. నాన్న, అంత మాట అనకండి. ఇప్పటికైనా నా తండ్రిని చూసుకునే భాగ్యం కలిగింది. ఇంతవరకు నేను ఎన్నో కేసుల్లో గెలిచాను కానీ ఈ కేసులో మాత్రం ఓడిపోయాను. నువ్వు ఏరి కోరి తెచ్చుకున్నది రత్నమే కానీ రాయి కాదురా. వాసంతి, నీ వల్ల నాకు కూతురు లేదన్న కొరత తీరింది. నేను ఒక ఆడపిల్ల తల్లినే కన్యాదానాన్ని చేసే అదృష్టం నాకు కలిగింది. ఏమండి, నాదో కోరిక. మీరు నా దైవం, వాసంతి నా హృదయం. నా హృదయాన్ని నా దైవానికి అర్పించకుండా ఉండలేను. ఈ మంగళసూత్రాన్ని వాసంతి మెళ్ళో కట్టండి. మల్లిక. అవును వాసంతి, నువ్వు చేసిన మహత్తర త్యాగానికి నా సస్వంలో భాగం పంచుతున్నాను. కట్టండి. కానీ చంద్రం, మల్లికకు తాళి కట్టి భర్తవైనావు. వాసంతికి భర్తవై తాళి కట్టబోతున్నావు. కానీ సంఘంలో నేరస్తురాల్లా తలంచుకుని బ్రతుకుతున్న నాకు ఈ మాంగళ్య భాగ్యాన్ని తలెత్తుకునేటట్టు చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోను మల్లిక? వాసంతి, నువ్వు ఆనాడు ఆ త్యాగం చేయకపోతే ఈనాడు నేను ఈ స్థానంలో ఉండేదాన్ని కాదు. ఏది ఎలా జరిగినా మనప్పుడు అనుకున్నట్టు మన స్నేహం మాత్రం లోతు తెలియని సముద్రంలాగా, అంతం లేని ఆకాశంలాగా శాశ్వతంగా ఉండిపోవాలి మల్లిక. అన్నయ్య. అమ్మా, నీ జీవితం ఫలించి మళ్ళీ మీరు ఇలా కలుసుకునేట్టు చేసింది ఎవరో తెలుసా? కళ్యాణి గారు, ఏ నాటకాన్ని సూత్రధారి ఆమె. అమ్మా కళ్యాణి, నిజం తెలియక ఏవేవో నిందలు వేశాను, నన్ను క్షమించమ్మా. అంత మాట అనకండి. అన్నయ్య, నేను పెళ్లి చేసుకుంటే నువ్వు చేసుకుంటానన్ను. ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు కూడా? లేదమ్మా, లేదు.
నేను ఏనాడో ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఆస్తితో అనాథ శరణాలయాన్ని కట్టించి నా శేష జీవితాన్ని అక్కడే గడపదలుచుకున్నాను. మానసిక విజయాన్ని సాధించిన నీలాంటి వ్యక్తులు చాలా అరుదు భాస్కర్. నిజంగా నువ్వు దైవత్వాన్ని సాధించావు. అవును, మనసులో మంచితనం ఉన్న మానవుడే దేవుడవుతాడు. వంచనే ప్రధానంగా, మంచిని తుంచడమే లక్ష్యంగా నేను బ్రతికాను. కళ్యాణి, కళామూర్తి అయిన నిన్ను అవమానించి మోసం చేశాను. చివరకు నిన్ను చంపడానికి కూడా ప్రయత్నించాను. అయినా నువ్వు నన్ను రక్షించావు. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను. కన్న కూతుర్లా చూడవలసిన వాసంతిని ఆశించి చంద్రాన్ని అడ్డు తొలగించాలని యాక్సిడెంట్ కూడా చేయించాను. వాళ్ళిద్దరూ ఇంతకాలం నా వల్లనే విడిపోయారు. వాసంతి ఇన్ని కష్టాలు పడ్డదంటే దానికి కారణం నేనే. ఈ లోకంలో భాస్కర్ లాంటి ఉత్తములతో పాటు నాలాంటి నీచులు కూడా ఉంటారు. నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. బాధపడకండి, పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. లవ్ మ్యారేజ్ అనేది తల్లిదండ్రుల్ని దూరం చేస్తుంది. ఈ లవ్ మ్యారేజ్ తల్లిదండ్రులను కలిపింది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. రాజా సుజాతల పెళ్లి వెంటనే జరిపించేద్దాం. ఏమిట్రా ఈ ద్రోహం? ద్రోహం కాదు పాప, వివాహం. ఏమిటి అన్యాయం? అన్యాయం కాదు మమ్మీ, కళ్యాణం. నీ మొహం వేలునంటున్నారు, మాకు చెప్పకుండా పెళ్లిని చేసుకుంటారా? మమ్మీ, నువ్వు తాతయ్య వాళ్ళకు తెలియకుండా హై స్కూల్లో పెళ్లి చేసుకొని మేము మీ పోలికే. పెద్దలారా ఏమంటారు? ఏమనేదే ఉంది, వీపు బద్దలు కొట్టమంటాను. రే సుందరం, వాళ్ళు చేసిన పనిలో తప్పే ఉందిరా. ఏదో ప్రేమించుకున్నారు, పెళ్లి చేసి ఆశీర్వదిద్దాం. చూస్తూ చూస్తూ ఆ బడుద్దాయి గారికి నా కూతుర్ని ఇవ్వడమా? నా ఆ నేవీ గారికి ఏముందని? చాలేరా, నీకు మాత్రం ఏముందని చేసుకున్నాను, ఒప్పుకో. థ్యాంక్ యూ మమ్మీ. ఏమిట్రా? ఏమిట్రా, ఏమైంది? ఏమి కాలేదు. పాపకు పాప. తాతవు కాకముందే తాళి కట్టించు. అవును. తాళి ఎక్కడ? తాళి తాళి వేసి తాళి. ఇదిగో రెడీ, ఇగో రెడీ. ఆలేదు ఊలేదు. ఇలా ఒక శుభవార్త. అన్యాయం లేదు, వంకాయ లేదు. ఆ బిడ్డల్ని ఆశీర్వదించడమే. ఏమయ్యా, మేము మీ పక్కింట్లో ఉండాలి. అనవసరంగా ఆవేదన పడకండి. అయ్యో అయ్యో విషయం చాలా డేంజర్ జోన్కి వచ్చింది. బాగా చల్లండి, ట్రైన్ సీట్ ఎక్కిపోయినాయి. సుజాత, ఆడదానికి కావలసింది పసుపు, కుంకుమ, మాంగల్యం.